హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కష్వికాస్ ఫుడ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే ఆలూ బీన్స్ కర్రీ అండి. మనమందరము వెయిట్ కంట్రోల్ అవ్వాలి అని చాలా ఆలోచిస్తుంటాం కదండి. మరి అలాంటి టైంలో ఎలాంటి రెసిపీస్ అయితే మన హెల్త్కి హెల్ప్ఫుల్ అవుతుందని ఆలోచిస్తుంటాం. ఒక్కసారి ఈ కర్రీ అయితే ట్రై చేసి చూడండి. సో ఈ యొక్క కర్రీలోనే మనకి మంచి రిచ్ ప్రోటీన్స్, రిచ్ ఫైబర్, అలాగే వెయిట్ కంట్రోల్ చేసే లక్షణాలు కూడా ఉంటాయి. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదండి. ఇక్కడ చూడండి, నేను బీన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొన్ని ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కూడా కొంచెం సాఫ్ట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని అది కూడా నేను బాగా ఆయిల్లో రోస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఆ తర్వాత చూడండి, ఒక చిటికెడు పసుపు అండ్ అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను. ఒకవేళ కారం ఎక్కువ తినే పని అయితే చూసి వేసుకోండి మీరు. సో ఇవి వేసి కూడా నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని ఆయిల్ అయితే బాగా ఫ్రై చేస్తున్నానండి. టమాటో వేసిన ఒక 2 to 3 మినిట్స్ తర్వాత చూడండి, ఆలు కూడా వేసుకోండి. ఆలు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక 1.5 గ్లాస్ చిన్న కప్పుకి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఆలు అండ్ బీన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా, అందుకు. చూడండి, ఇప్పుడు మనం వేసిన వాటర్ అయితే మొత్తం ఇంకిపోయేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే అంతే అండి. చపాతీలోకైనా లేకపోతే రైస్లోకైనా చాలా ఎమ్మిగా ఉంటుంది. వెయిట్ లాస్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ట్రై అయితే చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.